హలో ఫ్రెండ్స్, కొత్త వీడియోతో వచ్చాను. ఇక్కడ మేము కమ్యూనిటీలో ఇటు వాక్ చేసి ఇట ఎండ్ దాకా వెళ్ళి మళ్ళీ అదే రోడ్డు ఇట రౌండ్ తిరుగుతుంది కదా, దీన్ని కల్డీ శాక్ అంటారు. ఇక్కడ అంటే రౌండ్గా వెనక్కి వచ్చేయడం, ఇంకా అటు ఎండ్ ఉండదన్నమాట. ఈ డబ్బాలు కనపడుతున్నాయి చూసారా, ఈ డబ్బాలు బాగా అబ్జర్వ్ చేయండి. రెండేళ్లకి మధ్యలో ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్ డోమ్ అనమాట. అదేంటంటే అండర్ గ్రౌండ్ లైన్స్ అనమాట, లైన్స్ యొక్క డోమ్స్ అవి. ముందుగా ఇక్కడ ఈ ప్లాస్టిక్ డోమ్స్ గురించి మాట్లాడుకుందాము. అమెరికాలో గ్యాస్ పైప్ లైన్లు, ఎలక్ట్రిక్ పైప్ లైన్లు, ఇంటర్నెట్ లేదా అన్ని వైర్లు కూడా ఈ భూమి లోపలే ఉంటాయండి. పైన కరెంటు స్తంభాలు, కంగారు పెట్టే వైర్ల గందరగోళాలు ఇట్లాంటివి ఏమీ ఉండదు. ఏదైనా వైరు లేదా గ్యాస్ లైన్ ప్రాబ్లం వస్తే రోడ్డు తవ్వాల్సిన అవసరం లేకుండా ఈ ప్లాస్టిక్ డోమ్ ఓపెన్ చేసి టెక్నీషియన్స్ చాలా సులభంగా రెక్టిఫై చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది ఈ డోమ్స్. ఇదేమో ఒకటి ఎలక్ట్రికల్, ఇది ఎలక్ట్రికల్ బోర్డు పైన రాస్తుంది. ఆ పక్కదేమో గ్యాస్ అంట. ఈ మధ్య కొత్తగా కొన్నిటి కమ్యూనిటీలో గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇచ్చున్నారు. ఇవి రెండు ఇంటికి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఈ రెండు ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవి రెండు ఓపెన్ చేసి వాళ్ళు రెక్టిఫై చేసి వెళ్తూ ఉంటారనమాట, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఇదండి ఈ యొక్క డోములు, ఈ యొక్క సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్. మనకి భారతదేశంలో, మన ఇండియాలో పైన ఉంటాయి కదా కరెంటు స్తంభాలు, వీళ్ళకి కింద భూమిలో పెట్టుంటారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గాలులు అవి ఇవి ఎక్కువ ఉంటాయేమో అందుకని. పోతే ఇక్కడ చూడండి, చిన్న విమానం పోతా ఉంది పైన. నాకైతే బాగా దగ్గరకు కనపడుతుంది, మరి మీకు వీడియోలో సరిగా కనపడుతుందో లేదో తెలియట్లేదు. నాకు ఇక్కడ ముఖ్యంగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ మరో విశేషం ఏంటంటే, వాకర్స్ నడవడానికి సపరేట్ ఫుట్పాత్, పక్కనే కార్లు వెళ్ళే రోడ్డు, వీటి మధ్యలో ఉన్న గ్రాస్ని ఎంత పర్ఫెక్ట్గా ట్రిమ్ చేస్తున్నారో చూడండి. అసలు అవి హద్దు దాటకుండా వాటి లైన్లోనే పెరుగుతూ ఉన్నాయి. ఎంత ఖచ్చితంగా ఉందో చూసారు కదా. రోడ్డు మీదకి గడ్డి రాకుండా, ఇటు పక్కకి తొనక్కుండా ఒక షార్ప్ బార్డర్లా కట్ చేస్తారన్నమాట. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు, అంత బ్యూటిఫుల్గా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ కమ్యూనిటీలు ఈ ల్యాండ్స్కేపింగ్కి చాలా ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఇది కనపడుతుంది ఏందో తెలుసా, నేను చెప్తాను. ముందు ఇది చూడండి. ఇక్కడ ఇప్పుడు కనపడింది కదా రెడ్, ఇది అదేంటంటే ఫైర్ హైడ్రెంట్స్ అనమాట. ఫైర్ హైడ్రెంట్స్ అంటే ప్రతి వీధిలో కొంత దూరానికి మనకి ఇలాంటి ఎరుపు లేదా పసుపు రంగు ఫైర్ హైడ్రెంట్స్ ఉంటాయి. ఇదేంటంటే గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన పైప్ అనమాట. ఇక్కడ చూసారా గ్రాసు, ఇది ఇంకా ట్రిమ్ చేయలేదన్నమాట. ట్రిమ్ చేయకుండా ఉంటే అడ్డదిడ్డంగా పెరిగేస్తుంది. అదే ఈ పక్క చూడండి ఎంత నీట్గా ట్రిమ్ చేస్తున్నారో, ఇది ఇంకా చేయలేదన్నమాట. సో అందుకని అట్లా కనపడుతుంది. మీకు డిఫరెన్స్ చూపించడం కోసం రెండు పెట్టాను, చూసారు కదా. ఇంకా చూడండి ఏంటంటే, ఇది మెయిన్ రోడ్డు, వీళ్ళు గ్రాస్ కటింగ్ చేసి అక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇది ఇంకా కట్ చేసినట్టు కనపడట్లేదు, అందుకనే అది అడ్డదిడ్డంగా పెరిగేస్తుంది అనమాట. నేను చెప్పా కదా ఇందాక ఈ రెడ్ డోమ్ లాగుందని, ఇదేంటంటే ఫైర్ హైడ్రెంట్ అనమాట. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మనకి ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్స్ ఇవి, ఎందుకంటే ఎప్పుడైనా ఫైర్ ప్రమాదం జరిగినప్పుడు, అంటే ఒకవేళ ఏదన్నా అగ్ని బాగా రాచుకొని అట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే హౌసెస్ అన్నీ చక్కిళ్ళులే కదా, అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి వెంటనే తక్షణమే నీటిని పొందేందుకు ఇవి నేరుగా మెయిన్ వాటర్ పైప్ లైన్కి కనెక్షన్ ఇచ్చి ఉంటారనమాట. ఇవి అత్యవసర సమయాల్లో ప్రాణాలను, ఇళ్లను కాపాడడానికి ఇంపార్టెంట్ అయిన పరికరం అనమాట. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి దీన్ని ఓపెన్ చేసి ఇందులో వాటర్ తీసి ఆర్పుతారు. ఎందుకంటే చెక్క ఇల్లులు కదా, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందని. అదండి ఈ ఫైర్ హైడ్రెంట్ స్టోరీ. ఇదండి ఈ వీడియో. చూసారు కదా, చిన్న చిన్న విషయాన్ని కూడా ఎంత పర్ఫెక్ట్గా క్రమశిక్షణతో ప్లాన్ చేస్తారో. ఈ సిస్టమేటిక్ లైఫ్ స్టైలు, రోడ్డు ప్లానింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.